ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించి ఇలా అడుగుతున్నారు. హే కమలనయన, హే జగన్నాథ, హే దీనబంధు, నాపై దయ ఉంచి కృపతోటి నాకు ఏకాదశి వ్రత విధానాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని, దాని మహత్యాన్ని నాకు వివరింప ఏడదినని వినయంతో ప్రార్థించారు. ఇది విని శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానం ఇస్తున్నారు. ఓ యుధిష్ఠిరా, లోకోపకారానికై నీవడిగిన వ్రత ఉపవాస దీక్షా విధానాన్ని నీకు తెలిపెదను, సావధానుడు అయ్యినని ఇలా చెప్పనారంభించారు. నెలలో 2 పక్షాలు, కృష్ణపక్షం, శుక్లపక్షం. అలాగే పక్షానికి ఒక ఏకాదశి, అంటే నెలలో 2 ఏకాదశులు. నెలకి 2 ఏకాదశులు చొప్పున 12 నెలలకి 24 ఏకాదశులు. అలాగే అప్పుడప్పుడు వచ్చేటటువంటి అధిక మాసం నెల, ఆ నెలలో 2 ఏకాదశులు. ఇలా మొత్తం కలిసి 26 ఏకాదశులు. ఈ ఏకాదశులు శుక్లపక్ష ఏకాదశి అయినా కృష్ణపక్ష ఏకాదశి అయినా సరే సమాన ఫలితాన్ని ఇచ్చేటటువంటివి. ఏకాదశులు 26 ఉన్నాయి కదా, అలాగే వాటిని ఆచరించే విధానం కూడా ఏకాదశి రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన సంధ్యాదులు కావించుకొని చక్కగా శ్రీకృష్ణ భగవానుడి ముందు నేతి దీపం వెలిగించి సుగంధితమైనటువంటి పుష్పాలతో పూజించి ఆ యొక్క భగవానుడికి మధురమైనటువంటి పదార్థాలను తయారు చేసి నివేదించి రోజంతా కూడా, అంటే దినమంతా ఆ యొక్క భగవన్నామస్మరణతోటి తాళ మృదంగ వాయిద్యాలతో కీర్తన చేస్తూ భగవన్నామస్మరణ, భగవన్నామ జపము, భగవద్లీలల్ని శ్రవణం చేయటం ఇలా చేస్తూ భక్తులతో కలిసి కాలం గడపాలన్నమాట. వీలైతే రాత్రి జాగరణ చేయాలి. చేయలేదు అయితే కనీసం పగటి నిద్ర పోకూడదు. అలాగే మీరు ఉండగలిగితే పూర్తి రోజంతా, అంటే ఏకాదశి ఉదయం నుంచి ద్వాదశి ఉదయం దాకా ఉపవాసం ఉండాలి, ఏమి తీసుకోకుండా. అలా ఉండలేరు అయితే కూడా పాలు, పండ్లు, పెరుగు, పాలతో చేసుకొని సగ్గుబియ్యం తీసుకోవచ్చు. చక్కగా బంగాళాదుంపల్ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని నేతిలో వేయించి దానిపైన మిరియాల పొడి, అవి సైంధవ లవణం చల్లుకొని తీసుకోవచ్చు. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, పళ్ళు ఏవైనా సరే ఇలాంటివి ఒకసారి తీసుకొని ఉండొచ్చు. ఒకసారి కూడా తీసుకొని ఉండలేము, ఈ కలియుగంలో అన్ని కల్తీ ఆహారం తీసుకుంటున్నాము కాబట్టి బీపీ, షుగరు, నీరసాలు అని అనుకుంటే దాన్ని 2 సార్లైనా సరే, అంటే తీసుకోగలిగిన ఆహారాన్ని 2 సార్లు 3 సార్లైనా తీసుకోండి. ఒకసారి సగ్గుబియ్యం తాగండి, ఒకసారి కొంచెం పెరుగులో పళ్ళు ముక్కలన్నీ వేసుకొని సలాడ్ లాగా చేసుకొని తినండి. అలా ఎలాగైనా సరే తినగలిగిన పదార్థాలను మాత్రమే తిని ఉపవాస దీక్ష చేయాలి. దీనికి సంబంధించి వేరే అట్టు తిని ఉండాము, లేకపోతే కొంచెము ఇడ్లీ తీసుకున్నాము, ఇలాంటివి ఏమీ తినకూడదు. అంటే ఏకాదశి రోజున ఏ విధమైనటువంటి నవధాన్యాలకు సంబంధించినవి, పప్పులు కానీ, గోధుమ, బియ్యమ, ఏ విధమైన అన్నం కానీ, ఇడ్లీలు కానీ ఏమీ తినకూడదు. ఆఖరికి ఉప్పు, కారం కూడా తీసుకోకూడదు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పదార్థాలను తీసుకుంటేనే మనకి ఏకాదశి ఫలం ఉంటుంది. లేదు ఏ విధమైనటువంటి కాఫీ, టీలు తాగాము, పాలల్లో బూస్ట్ చేసుకొని తాగాము, లేదు అయితే హార్లిక్స్ వేసుకొని తాగామైతే కూడా వ్రతభంగం అవుతుంది. అందుకని పాలు, పండ్లు మాత్రమే తీసుకొని ఉండాలి. ఇలా వ్రత విధానం, ఉపవాస దీక్షా విధానం అని వివరించారు. అలాగే 26 ఏకాదశులకు కూడా వాటికి సంబంధించిన పేర్లున్నాయి, వాటి కథామహత్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా యుధిష్ఠిర మహారాజుకి వివరించారు. మొన్న పోయినటువంటి ఏకాదశి, అంటే మార్గశీర్ష మాసం నుంచి కృష్ణపక్షం నుంచి ఏకాదశులు మొదలవుతున్నాయి. అది మొదటి ఏకాదశి మొన్న పోయింది, తొలి ఏకాదశి అది. అంటే ఏకాదశుల్లో మొదటి వచ్చేది, దాని పేరు ఉత్పన్న ఏకాదశి. ఇప్పుడు వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వస్తుంది, మోక్షద ఏకాదశి. ఇది మన కోసం చేసుకుంటే తప్పకుండా మోక్షానికి వెళ్తాం. లేదు మన తాత ముత్తాతల కోసమో, మన పితరుల కోసమో వారిని ఉద్దేశించి చేసి ఆ యొక్క తపస్సును వారికి దారపోస్తే వారు కూడా తప్పకుండా స్వర్గం వెళ్తారు. ఇంత మోక్షదాయకమైనటువంటిది ఏకాదశి. అలాగే ఈ యొక్క ఏకాదశిని ఎవరు ఆచరించారో, ఎలా జరిగిందో దాని వృత్తాంతాన్ని చెప్తానని మరలా ఇలా చెప్తున్నారు. ఈ యొక్క మోక్షదా ఏకాదశిని పూర్వం
వైఖానస మహారాజు చంపావతి నగరాన్ని రాజధానిగా చేసుకొని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారన్నమాట. రాజ్యం ఎప్పుడు సిరి సంపదలతోటి వేదాంగవేత్తలైనటువంటి బ్రాహ్మణులతోటి వైష్ణవ శిఖామణులతోటి రాజ్యం సుభిక్షంగా ఉంది. అలా ఉంటున్న రోజున ఒకరోజు రాజు నిద్రిస్తుండగా రాత్రి కలలో తన తండ్రి కనిపించి, నాయనా, నేను నరకంలో అనేక బాధలు అనుభవిస్తున్నాను, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఈ నరక బాధల నుండి నన్ను తప్పించలేవా అని దీనంగా అడుగుతున్నారనమాట. రాజు మేల్కొని విచారంగా ఇలా అనుకుంటున్నారు, ఏమిటి ఇది అని. వెంటనే ఉదయాన్నే వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి తనకు వచ్చినటువంటి ఆ స్వప్న వృత్తాంతాన్ని తెలియచేశారు. వారంతా కూడా ఇలా అంటున్నారు, ఓ రాజా, ఈ యొక్క ప్రశ్నకి నీకు ఒకే ఒక్కరుండారు సమాధానం చెప్పటానికని. అల్లంత దూరాన పర్వత ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో పర్వతముని ఉన్నారు. ఆయనే నీ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారని చెప్పారు. అలా బ్రాహ్మణులు చెప్పగానే వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొంత సైన్యాన్ని తీసుకొని ఆ రథాన్ని అధిరోహించి రాజుగారు ఆ పర్వతముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమానికి కొంత దూరంలో రథాన్ని సైన్యాన్ని ఆపి కాలినడకతోనే ఆ యొక్క ముని ఆశ్రమానికి చేరుకొని ఆ ఆశ్రమంలో మునుల మధ్య రెండవ బ్రహ్మ అన్నంత కాంతితోటి ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి ఆ పర్వత మునీశ్వరులను చూశారు. అలా ఆయన దగ్గరికి వెళ్ళి వినమ్రుడై సాష్టాంగ దండ ప్రణామం చేసి మౌనంగా నిలబడి ఉన్నారనమాట. అలా నిలబడి ఉన్న రాజును చూసి ఆ మునీశ్వరులు ఇలా పలకరించారు, రాజా, కుశలమేనా? నీ రాజ్యం సుభిక్షంగా ఉందా? రాజ్యంలో యజ్ఞయాగాదులన్నీ సక్రమంగా నిర్వర్తింపబడుతున్నాయా? ఏ శత్రు బాధ లేదు కదా నీ రాజ్యం పైన అని ఇలా కుశల ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత ఏ కారణంతో నువ్వు ఇక్కడికి వచ్చావో సెలవివ్వమన్నారు. అప్పుడు రాజు చెప్తున్నారు, మునీశ్వర, మీ దయ వలన రాజ్యం అంతా కూడా ఏ కరువు కాటకాలు లేకుండా, ఏ చోరు భయాలు లేకుండా అంతా సస్యశ్యామలంగా ఉంది, సుభిక్షంగా ఉంది. కానీ నా యొక్క మనసులో ఒక వ్యాకులత ఉంది, చింత ఉంది అని చెప్పారు. దాని సమాధానం కోసమే నేను మీ దగ్గరకు వచ్చాను అంటే అప్పుడు వెంటనే ఆ మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఇలా చూశారు. ఇలా రాజుగారి యొక్క తండ్రి గారిది, రాజుగారి యొక్క భవిష్యత్తుని అంతా కూడా చూసి వెంటనే తేరుకొని ఇలా చెప్తున్నారు, రాజా, నీ భవిష్యత్తుని, నీ తండ్రి గారి యొక్క జన్మ వృత్తాంతాన్ని, నీ జన్మ వృత్తాంతాన్ని అంతా కూడా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చినది ఏంటంటే, నీ తండ్రి నరకములో ఉండి అనేక బాధలు అనుభవిస్తున్నారు. ఆయన ఎందుకు అనుభవిస్తున్నారంటే, ఆయన ఋతుమతి అయినటువంటి భార్యని సంగమింపబోగా ఆమె వద్దని వారించినా రోధించినా కూడా వినక బలవంతంగా ఆ ఋతు సమయంలోనే ఆమెతో సంగమ కార్యం చేశారు. ఆ పాపం వలన ఇప్పుడు అనేక బాధలు అక్కడ అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పారనమాట. ఇది విని ఆ యొక్క వైఖానస మహారాజు అడుగుతున్నారు, నా తండ్రిని ఎలా ఆ యొక్క నరక బాధల నుంచి తప్పించగలుగుతాను స్వామి? నా యొక్క జన్మకి నిష్కృతి లేదు, నేను వారి కుమారుణ్ణైనందుకు ఆ బాధల నుంచి నేను తప్పించలేదైతే నాకు ఆ బాధల నుంచి తప్పించేటటువంటి తరుణోపాయాన్ని మీరు తప్పక సెలవేయండి అని వారి పాదపద్మాలను పట్టుకున్నారు. అప్పుడు వెంటనే ఆయన చెప్తున్నారు, రాజా, దీనికి యజ్ఞ యాగాదులు కానీ ఏ వ్రత ఉపవాసాలు కానీ పనిచేయవు. ఒకే ఒక్క మార్గం ఉంది. ఏకాదశి వ్రత ఉపవాసమే దీని నుంచి కాపాడగలిగేది. ఇప్పుడు వచ్చేటటువంటి మార్గశీర్ష మాసంలో శుక్లపక్షములు వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి. ఆ రోజున నువ్వు ఉపవాసం ఉండి ఆ యొక్క ఫలాన్ని మీ తండ్రికి కానీ దారపోసినట్లయితే అక్కడి నుంచి బయటపడగలుగుతారని చెప్పి ఆయన సెలవిచ్చారు. దాంతో ఆయన సంతోషించి ఆయనకి ఆ మునీశ్వరుడికి దక్షిణలో కానుకలు సమర్పించి అక్కడి నుంచి సెలవు తీసుకొని తన రాజ్యానికి వచ్చేసి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని అంతా కూడా ఆ యొక్క బ్రాహ్మణులకి, వేద విద్వానులకి వినిపించి వారి ఆశీర్వాదంతో మార్గశీర్ష మాసం రాగానే ఆ యొక్క మోక్షద ఏకాదశి రోజు ఏకాదశి వ్రత ఉపవాస దీక్ష పూని ఆ రోజంతా ఉపవాసం ఉండి భగవన్ నామస్మరణ చేస్తూ పూర్తి రాత్రి జాగరణ చేసి పూర్తి ఉపవాసంతో ఉండి ఆ తెల్లవారు ఉదయాన్నే భగవాన్ని భక్తితోటి సేవించి బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేసి వారికి కావలసినంత దాన దక్షిణలు ఇచ్చి వారిని అందరినీ కూడా సంతోషింపచేసి వారి ఆశీర్వాద ఫలంతో వారి ముందు ఆ యొక్క ఏకాదశి వ్రత ఫలాన్ని తండ్రికి దారపోసారనమాట. దాంతో వెంటనే దేవతలు వెళ్ళి ఆ యొక్క నరకం నుంచి పుష్పక విమానంలో తండ్రిని స్వర్గలోకం తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తూ కూడా ఆ యొక్క దేవతలు
ఈ యొక్క వైఖానస మహారాజు మీద పుష్పవర్షం కురిపించారు. ఆ యొక్క తండ్రిని నరక బాధల నుంచి తప్పించారు తనేడని చెప్పి పుష్పవర్షం కురిపించారనమాట. ఇలా ఏకాదశి వ్రతానికి ఇంత మహత్యం ఉంది. ఇంత మహత్యం కలిగినటువంటి ఏకాదశిని మనం తెలుసో తెలియకో ఎన్నో వ్రత ఉపవాసాలు చేస్తున్నాం మన జీవితంలో. ఈ ఏకాదశిని కూడా కలుపుకొని చేస్తే ఎంతో మంచిది. మనకి ఆరోగ్యపరంగా చూసినా ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా లాభమే కానీ ఏ విధంగా కూడా నష్టం లేదు. అందుకని ప్రతి వారు కూడా ఈ యొక్క ఏకాదశుల్ని ఆచరించి ఈ మానవ జన్మని సార్థకం చేసుకొని ఈ జనన మరణ చక్రం నుండి మనం బయటపడి ఆ భగవత్పాదాలను చేరుకునేటటువంటి ఆ ఏకాదశుల ఆచరించి మనం ధన్యులమవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరాధే.